నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా చాలామంది అండి అడుగుతున్న ఒక ప్రశ్న అండి. మా మధ్య ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారండి, వాళ్ళ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే అండి, ఒక భార్యాభర్తల మధ్య ఇంకొక వ్యక్తి రావడం కానీ, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఒక ఫ్రెండ్స్ మధ్య థర్డ్ పర్సన్ రావడం కానీ, కుటుంబంలో తెలియని వాళ్ళండి మనకి అనవసరమైన వాళ్ళు మన విషయాల్లో జోక్యం చేసుకుంటూ, అక్క ఆవిడ వచ్చిన తర్వాతే మేమిద్దరం విడిపోయామక్క, మాకు సంతోషం అనేది లేదు, ఈ థర్డ్ పర్సన్ అంటే ఆవిడని ఎలాగైనా సరే మా నుంచి దూరం చేయాలి, అంటే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, కొంతమంది వల్ల మనకి అనవసరమైన థర్డ్ పర్సన్స్ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటామండి. అలాంటి వాళ్ళు మన మధ్యలోంచి తొలగిపోవాలి అని అంటే కనుక శక్తివంతమైన ఒక పరిహారం అనేది ఉందండి. ఆ పరిహారాన్ని మీరు చేస్తే కనుక ఖచ్చితంగా అండి 7 days అంటే ఒక ఆవిడ మనకి ఇలా చేసి 7 రోజుల్లో మనకి తిరిగి వచ్చారు అని చెప్పారండి. మిగతా వాళ్ళకి ఒక రోజు కావచ్చు, 2 రోజుల్లో కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది పడుతుందండి. అందువల్ల ఆ పరిహారాన్ని ఈరోజు పౌర్ణమి కూడా అండి, మీరు ఈరోజు ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి. ఒక మంచి సక్సెస్ని, అంటే ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఇంకా పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా అండి, మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ కూడా అండి. ఏంటి అని అంటే అండి, మనం కొత్తగా ఒక శారీ కలెక్షన్స్ అని చెప్పి, సాయి సుజా శారీ కలెక్షన్స్ అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేశాము. చాలా తక్కువ రేట్లో అండి మంచి మంచి శారీ కలెక్షన్స్ అనేవి తీసుకొస్తున్నానండి. మీకు కావాల్సిన శారీని మీరు చూస్ చేసుకొని నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఛానల్ మీకు నచ్చితే కనుక మీరు ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి అందరికీ కూడా అందరి లైఫ్లో ఎవరో ఒకళ్ళు థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఏదో ఒక గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య కానీ, లవర్స్ మధ్య కానీ, అండ్ ఫ్రెండ్స్ మధ్య కానీ థర్డ్ పర్సన్ కంపల్సరీగా ఉంటూనే ఉంటారనమాట. అలాంటి థర్డ్ పర్సన్ని తరిమి కొట్టడానికి నాకు చాలా కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయండి. అక్క, మా భార్యాభర్తల మధ్య ఒక ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు, ఫ్రెండ్ అని చెప్తున్నారు అక్క, నా ఆవిడ వచ్చిన దగ్గర నుంచి మా మధ్య చాలా గొడవ, మేము విడిపోవడానికి కూడా కారణమయ్యింది, అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు కానీ, లవర్స్ కూడా అండి, లవర్స్ మధ్య ఒక 5-6 years నుంచి మేము మ్యారేజ్ చేసుకోవాలని చాలా ఎదురు చూస్తున్నాం అక్క, కానీ మా మధ్య కూడా ఒక ఆవిడ రావటం అనేది జరిగింది అని చెప్పి ఆడవాళ్ళ వల్ల కానీ మగవాళ్ళ వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఇష్టం లేని వాళ్ళని, అంటే మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మనకి మాత్రమే సొంతం అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటామండి. అందువల్ల అలాంటి గొడవలన్నీ కూడా తగ్గిపోయి, నిజంగా అంటే ఆ భార్యాభర్తలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలన్నా, లవర్స్ కూడా విడిపోయి మాట్లాడకుండా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రావాలి అని అన్నా కూడా అందుకు శక్తివంతమైన ఒక పరిహారం అనేది ఉందండి. ఒక నెంబర్స్తో చేసే ఒక పరిహారం అండి. అది కాకుండా ఈరోజు పౌర్ణమి కూడా ఖచ్చితంగా ఈ పరిహారం అనేది 100కి 100% సక్సెస్ అవుతుందండి. ఇంకా ఆ పరిహారం ఏంటి అని అంటే, ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, అలా రాసుకోండి. ఈ గడిని ఇలాగా మొత్తం 9 గళ్ళని ఇలా వేసుకోండి. అందులో పైన మీ పేరు రాయండి ఫ్రెండ్స్. యువర్ నేమ్ అని రాశాను కదా, అక్కడ మీ పేరు రాయండి. ఇంకా ఈ గళ్ళలో అండి నెంబర్స్ వేశాను కదా, 879 51 71 81, కింద 22 21 1 అనే ఈ నెంబర్స్ అండి. నెంబర్స్ వల్ల మనకి చాలా విపరీతమైన ప్రయోజనం అనేది మనకి దక్కుతుందండి. ఈ నెంబర్స్ మనకి ఒక శక్తిని ఇస్తాయన్నమాట. అంటే ఎవరైతే విడిపోయారో, అనవసరమైన వాళ్ళ మధ్య గొడవలు తెప్పిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దూరం చేయడానికి ఇది ఒక యంత్రం లాగా పనిచేస్తుందండి. అందువల్ల ఇలా 9 గళ్ళని వేసుకొని ఈ అంకెలను వేసి, మీ కింద లాస్ట్లో అండి మీ పార్ట్నర్ నేమ్, అంటే మీకు ఎవరైతే కనుక దగ్గర అవ్వాలి, మీరు ఎవరైతే వాళ్ళతో బాధపడుతూ ఉన్నారో, ఎవరి గురించి అయితే మీరు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ రాయండి ఫ్రెండ్స్. రాసిన తర్వాత ఆ పేపర్ని ఎప్పుడు కూడా మీతోటే ఉంచుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు ఒక పర్సులో కానీ, లేదంటే కనుక మీరు హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ, మొబైల్ ఉంటే మొబైల్ కేసు ఉంటుంది కదా వెనకాల, ఆ కవర్లో కానీ పెట్టుకోండి. ఇలా యంత్రాన్ని 4 మడతలు వేసి, అంటే ఎప్పుడు కూడా పేపర్ మడిచేటప్పుడు లోపలికి మడవండి పేపర్ని. అలా మడిచిన తర్వాత
మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు కనుక అంటే ఆ థర్డ్ పర్సన్ మీ దగ్గర నుంచి ఎలా అయితే దూరం అయిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారో, అబ్బా ఇన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డాం, మనకి ఇక నుంచి ఆ బాధ లేదు అని చెప్పి ఎప్పుడైతే మీరు అనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారో, అంటే అది జరిగిందని ఊహించుకోండి ఫ్రెండ్స్. ఊహించుకొని ఆ యంత్రాన్ని మీరు మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఎవరైతే కనుక దూరం అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దూరం అవ్వడం అనేది జరుగుతుందండి. అది కూడా మనకి ఎక్కువ రోజులు పట్టదండి, 7 days మాత్రమేనండి. నిజంగా ఒక 7 రోజుల్లోనే మీకు ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుందనమాట. అంటే ఇంతవరకు మాట్లాడని వాళ్ళు, అంటే థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళ మాటలు విని మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ మాట్లాడకుండా ఉంటారు కదా, వాళ్ళు మనకి కాల్ చేయటం కానీ, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నామని అనుకోవడం కానీ, మళ్ళీ కలిసి ఉండాలని అనుకుంటున్నానని కానీ, ఇలాంటి మంచి మంచి ఆలోచనలు అనేవి, ఆ సంఖ్యలు అనేవి వాళ్ళ మనసు అనేది మారుస్తాయండి. నిజంగా సంఖ్యలకి అంత శక్తి ఉంది. అందువల్ల మన న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని విషయాల్లో మనం ఆలోచించి చేస్తూ ఉంటాం. అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఆ పేపర్ని మీతో పాటే ఉంచుకోండి. మీకు జరిగేంత వరకు కూడా, మీకు ఎప్పుడైతే కనుక ఇలా రిలాక్స్గా అనిపిస్తుందో, ఆ పర్సన్ వల్ల మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుంటున్నారో అప్పుడు ఆ పేపర్ని మీరు తీసేయచ్చండి. లేదంటే మీరు క్యారీ చేస్తూ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.